హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్న విద్యుత్ సబ్స్టేషన్స్లలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి అధికారికంగా మనకి గవర్నమెంట్ నుంచి కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. భారీ సంఖ్యలో వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సాలరీ స్టార్టింగ్లో మీకు 50,000 వరకు వస్తుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ విధానంలోనే ఒక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఏపీ, తెలంగాణ అందరికీ అవకాశం అవుతుంది. సో జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే వచ్చింది నోటిఫికేషన్, ఇంకా ఎవరికి తెలియదు. సో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూసేసి, చాలా తక్కువ ఫీజు ఉంది కాబట్టి కంపల్సరీగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా ఈ యొక్క పర్మనెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి ఇనీషియల్గా ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా. ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు వాళ్ళు అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మీకు ఇనీషియల్గా 24 months ట్రైనింగ్ ఇస్తారు. ఎవ్రీ మంత్ మీకు ఫస్ట్ ఇయర్లో 20,000 అండ్ సెకండ్ ఇయర్లో ఎవ్రీ మంత్ కూడా 22,000 వరకు సాలరీ పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత టెక్నీషియన్ హోదాలో మీకు గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి లెవెల్ 3 ప్రకారం మీకు బేసిక్ పేనే 21,700 అండ్ దాంతోపాటు డిఏ అండ్ మీకు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. సో మీకు ఏమేమి అలవెన్సెస్ ఉంటాయంటే, మీకు డిఏతో పాటుగా ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, సైట్ లొకేషన్ అలవెన్సెస్, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్సెస్, లీవ్ ట్రావెల్ బెనిఫిట్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్, ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 50,000 వరకు అయితే మీరు సాలరీ తీసుకోవచ్చు. సో ఇంకా మనకి ఇక్కడ బేసిక్ పై డిఏ మాత్రమే ఇచ్చారు, ఇంకా మీకు చాలా అలవెన్సెస్ అయితే యాడ్ అవుతాయి. అన్నీ కలుపుకుంటే మీరు 50,000కి పైగానే సాలరీ అనేది పొందొచ్చు. ఇది లెవెల్ 3 జాబ్ అనమాట. సో లెవెల్ 2కే మనకి 45,000 వరకు వస్తుంది. లెవెల్ 3 జాబ్ కాబట్టి మీకు మంచి అలవెన్సెస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, లోన్ అండ్ అడ్వాన్స్కి సంబంధించి, ఇన్సెంటివ్స్కి సంబంధించి ఇలా మీకు అన్ని రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. ఇంకా మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పొందుతామని చెప్పేసి కూడా రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే, మనకి టెక్నీషియన్స్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలను అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తారు. ఈ టెక్నీషియన్స్ ఉద్యోగాన్ని మనకి ఇనీషియల్గా ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫెండరీ ట్రైన్ అని చెప్పేసి పిలుస్తాము. సో కేటగిరీ 2కి సంబంధించి జాబ్స్ అన్నమాట ఇవి. సో ఇందులో మనకి ఇంటర్ వాళ్ళకి ప్లాంట్ ఆపరేటర్ పోస్ట్ ఉన్నాయి అండ్ ఐటీఐ వాళ్ళకి సంబంధించి సపరేట్ ట్రేడ్ల వారికి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తారు. ఫస్ట్ మీకు స్టేజ్ 1లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. ఇది కేవలం 1 hour అయితే కండక్ట్ చేస్తారు. అంటే 2 రకాల పోస్టులకి, అంటే ఐటీ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి ఇది కామన్ అనమాట. సో ఇందులో మీకు 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మీకు మ్యాథమెటిక్స్ నుంచి 20, సైన్స్ నుంచి 20 అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 marks, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 mark అనేది డిడక్ట్ చేస్తారు. 150 marksకి ఎగ్జామ్ అనమాట. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్. స్టేజ్ 1 అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్టేజ్ 2 అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ స్టేజ్ 2లో వచ్చేసి ఏంటంటే మనకి, సో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే, ఇందులో మనకు వచ్చేసి ఇది 2 hours అయితే ఉంటుంది ఎగ్జామ్. 120 minutes 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని అడుగుతారు. ఇందులో మనకి ప్లాంటర్ ఆపరేటర్ వాళ్ళకేమో
ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్, మిగతా పోస్టులకేమో మీ సబ్జెక్ట్ రిలవెంటెడ్ సిలబస్ ఐటీఐకి సంబంధించి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 3 మార్క్స్ కరెక్ట్ ఆన్సర్కి ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. 150 మార్క్స్కి ఎగ్జామ్ అనమాట. దీని తర్వాత డైరెక్ట్గా మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు ఏమి ఉండవు, డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి సో మీకు ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ ఫిజికల్ టెస్ట్లు కానీ రన్నింగ్ కానీ అలాంటివి ఏమి కూడా ఉండవు అనమాట. కాకపోతే ఇక్కడ మీరు హైట్ మాత్రం మినిమం ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే హైట్ మాత్రం 160 సెంటీమీటర్స్ ఉండాలి. సో దాదాపు చాలామంది ఉంటారు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఇది 160 సెంటీమీటర్స్ మినిమం హైట్. వెయిట్ 45.5 kgs ఇది మినిమం వెయిట్ అనమాట. అందరూ ఉంటారు దాదాపుగా. ఇది ఒక జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అబ్బాయిలు మాత్రమే ఒక 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాలి. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలందరికీ అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అబ్బాయిలకి ఎలాంటి ఫీజు లేదు. మీరు ఫ్రీగా యొక్క రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా 255 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలా ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన అప్లై చేసుకోవచ్చు. ప్లాంట్ ఆపరేటర్కి సంబంధించి 136 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఐటీ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో 15, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 15, ఎలక్ట్రీషియన్ 47, ఫిట్టర్ 30, టర్నర్ 5, మెషినిస్ట్ 5, వెల్డర్కి వచ్చేసి 2. ఈ విధంగా మనకి వివిధ రకాల కేటగిరీల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు. అండ్ మీరు పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు సపరేట్గా కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగిందనమాట. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ప్లాంట్ ఆపరేటర్కి అయితేనేమో మినిమం 40% ఆఫ్ మార్క్స్. ఇంటర్లో ఎవరైతే ఎంపీసీ అనేది చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగతా పోస్టులు ఏవైతేనో వాటికేమో మీరు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఇంటర్లో మాత్రం మినిమం 40% ఆఫ్ మార్క్స్తో పాస్ అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మీకు మినిమం ఏజ్ జనరల్ అభ్యర్థులు అయితే 18 నుంచి 24 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే మీకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 29 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే మీరు 34 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఏజ్కి సంబంధించి ఇక్కడ మీరు క్లియర్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ప్రజెంట్ మనకి షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ అయింది. మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, 15th జూలైన అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్తో రిలీజ్ అవుతుంది. అండ్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా 15th జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ August 4th వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. npcilcareers.co.in వెబ్సైట్ త్రూగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు డీటెయిల్డ్ వీడియో సపరేట్గా చేస్తాను ఎలా అప్లై చేయాలి. ఇంట్రెస్ట్ వాళ్ళు లైక్ చేసి కామెంట్ ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.